మచిలీపట్నం అని పిలవబడే సముద్రతీర పట్టణం. కానీ 1759లో ఇది శాంతియుతమైన తీర ప్రాంతం కాదు. యుద్ధం యొక్క అంచున ఉన్న నగరం. ఆకాశంలో మేఘాలు ముసురుకున్నాయి. కానీ ఇవి వర్షపు మేఘాలు కావు. ఇవి సామ్రాజ్య యుద్ధానికి సంకేతాలు. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మచిలీపట్నం కోట ఇది తాలూకు కేంద్ర బిందువుగా మారుతోంది. ఫ్రాన్సిస్ ఫోర్డ్ నాయకత్వంలో బ్రిటిష్ దళాలు ముందుకు కదలిక చేస్తూ మార్చి 6, 1759న మచిలీపట్నం కోటను ముట్టడించాయి. కోట అంతర్గతంలో కాన్ఫ్లాన్స్ ఫ్రెంచ్ పటిష్టతను సమకూర్చుతున్నాడు. ఒక పక్క సముద్రం, మరోపక్క సంధ్యావేళు మేఘాలు, మధ్యలో ఒక కోట. ఇది కేవలం భవనం కాదు, ఇది ఒక దేశం మలుపు తిరిగే స్థలం. ఈ కోట 100 ఏళ్ల చరిత్ర కలిగినది. ప్రతి పునాది రాయిలో ఒక కథ ఉంది. ఒక దళానికి ఇది ఆశ, మరొక దానికి ఇది అడ్డుగోడ. కోటలోని ఫ్రెంచ్ దళాలు సిద్ధంగా ఉన్నాయి. బయట బ్రిటిష్ కందకాలు త్రుచి హంగన్లు అమర్చుతున్నారు. తుపాకుల కాల్పులు, గోళాల ధ్వని, బుగ్గబుగ్గల పొగతో కోట తిమ్మిరెత్తింది. సైనికుల అరుపులు గాలిలో మార్మోగాయి. ఒక వంతెన మీద నుంచి దూకిన బ్రిటిష్ దళాలు కోట గోడలను అధిగమించాయి. కాన్ఫ్లాన్స్ దళాలు వెనక్కు వెళ్లిపోయాయి. ఏప్రిల్ 7, 1759 మచిలీపట్నం కోట బ్రిటిష్ చేతికి వెళ్ళింది. ఇది యుద్ధ గాథలో ఓ మలుపు, భారతదేశ చరిత్రలో ఓ మైలురాయి. ఈ యుద్ధం కేవలం ఒక కోట కోసం కాదు, ఇది దేశ భవిష్యత్తు కోసం, భౌగోళిక సమతుల్యత కోసం ఈ గోడల మీద రక్తం చిందించింది. కానీ ఆ రక్తంతోనే చరిత్ర రాయబడింది. బందరు కోట యుద్ధం భారతదేశ భవిష్యత్తును మలిచింది. ఇది ఒక చిన్న పట్టణంలో జరిగిన ఘర్షణ కాదు, ఇది సామ్రాజ్యాలను మార్చిన సంకేతం. రక్తపు చరిత్ర, పుటల్లో దాచబడిన మద్రాసు, మసులా రాజ్యాల రహస్యం.